తెలంగాణ భవన్లో తెలంగాణ విలీన వేడుకలు ఘనంగా జరిగాయి. హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఆనాటి తెలంగాణ ప్రజల త్యాగ ఫలమే నిజాం నుంచి రాష్ట్రం విలీనమైందన్నారు. అదేవిధంగా ఈనాటి ప్రజల పోరాట ఫలమే తెలంగాణ రాష్ట్ర సాధ్యమైందన్నారు హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి. కొంతమంది కుట్రలు చేసినా రాష్ట్రం సాధించుకుని తీరుతామన్నారు. నిజాం కాలంలో నిధులకు ఇబ్బంది లేదని గుర్తు చేశారు. జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం నిర్వహిస్తున్న తరుణంలో మరో అవతరణ దినోత్సవం అవసరం లేదన్నారు నాయిని. కొందరు పనిగట్టుకుని సెప్టెంబర్ 17పై రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. కొంతమంది కాసిం రజ్వీ వాళ్ళంతా ఒత్తిడి చేసి నిజాంను భారతదేశంలో విలీనం కావద్దు, మనకు స్వతంత్రంగా ఉండే అవకాశం ఇచ్చారు కేంద్రం, మరి స్వతంత్రంగా ఉందామని చెప్పని ఒత్తిడి చేశారు. కానీ మొత్తం యావత్ భారతదేశం స్వతంత్రమైన పరిస్థితుల్లో మనం సపరేట్ రాష్ట్రంగా మన దేశంగా ఉండడం సాధ్యం కాదు. కాబట్టి మనం భారతదేశంలో విలీనం కావాలని కానీ నిజాం ఆనాడు నిర్ణయం తీసుకొని తెలంగాణను ఆనాడు విలీనం చేయడం జరిగింది. మేము అధికారం లేనప్పుడు తెలంగాణ రానప్పుడు ఆ నినాదం ఉండే. మేము అధికారంలోకి వచ్చినాం, తెలంగాణ వచ్చేసింది. ఇంకా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు సెప్టెంబర్కు దీనికి మళ్ళా వేరే కార్యక్రమం చేసేది ఉంది. ఆ రోజు సంతోషం రోజు కాబట్టి జెండా ఎగిరేసి మా కార్యక్రమాలు చేస్తున్నాం. అంతే తప్పితే ఎవరో సరిపడిన వాళ్ళు ఏదో మాట్లాడితే దానికి మనం స్పందించేది లేదని చెప్పని మనం చేస్తున్నాం.